వినరో భాగ్యము విష్ణు కథ టీజర్ బాగుండే, ట్రైలర్ యావరేజ్ గా ఉండే, బట్ సినిమా బ్యాడ్ గా ఉంది. అవే షాట్లు, అవే యాక్టర్లు, అదే మ్యూజిక్. మరి తేడా ఎక్కడొస్తున్నట్టు? రైటింగ్. సినిమాలో కాన్సెప్ట్ ఉంది, నంబర్ నేబర్ అని, అండ్ హీరో క్యారెక్టర్ బై నేచర్ అందరికి హెల్ప్ చేసే టైప్. ఈ రెండు విషయాలే మెయిన్ కథ మొత్తంలో. స్టోరీలో ఈవెంట్స్ అన్ని ఈ రెండు విషయాలు చుట్టే తిరుగుతా ఉంటాయి. అండ్ నిజానికి ఇవి రెండు కూడా ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ ఎలిమెంట్సే. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రైటర్ డైరెక్టర్ మురళీ కిషోర్ ఈ రెండు ఐడియాస్ చుట్టూ ఒక ఫుల్ లెంత్ స్టోరీని రెడీ చేసుకోలేకపోవడమే. ఒరిజినల్ ఐడియాస్ చుట్టూ ఉన్న కథ దాదాపు ఒక 40 నిమిషాలు ఉంటది, కానీ మూవీ రన్ టైం 2 గంటల పైననే. అంటే దీని అర్థమైంది, మిగిలిన టైంలో ఏముంటాయి? పాటలు, ఫైట్లు, కామెడీ సీన్లు, ఫిల్లర్ సీన్లు. పాటలు, ఫైట్లు, కామెడీ సీన్లతో ఇష్యూ లేదు. కమర్షియల్ సినిమా అన్నాక ఉంటాయి, ఉండాలి కూడా. బట్ మ్యాటర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా కూడా పాటలు యావరేజ్ గా ఉన్నాయి, ఫైట్లు పర్లేదు, బట్ కామెడీనే అస్సలు లేదు. అది చాలా పెద్ద మిస్టేక్ అసలు. బట్ సినిమా బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఫిల్లర్ సీన్స్. ఫిల్లర్ సీన్లు అన్ని మూవీస్ లో ఉంటాయి, వీటిని అయినంత వరకు అవాయిడ్ చేయాలి. బట్ ఇంకా కమర్షియల్ సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి, అండ్ వీటికి మూల కథతో జనరల్ గా సంబంధం ఉండదు కాబట్టి ఫిల్లర్ సీన్లు పెట్టి ఏదో ప్యాచ్ వర్క్ చేస్తారు. అది ఇంకా కమర్షియల్ సినిమాల్లో సహజం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే జనరల్ గా అన్ని సినిమాల్లో ఫిల్లర్ సీన్స్ ఉంటాయి, కానీ వినరో భాగ్యం విష్ణు కథలో మాత్రం ఫిల్లర్ సీన్స్ మధ్యలో సినిమా ఉంది. ఫిల్లర్ సీన్స్ ని సినిమా కథల్లోకి జాయిన్ చేసే ప్రయత్నం ఏ మాత్రం జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్, పెన్షన్ వస్తలేదని ఒక ముసలావిడ బాధపడుతున్నప్పుడు మన హీరో వెళ్ళి హెల్ప్ చేస్తాడు. ఈ మొత్తం సీక్వెన్స్ లో ఇమోషనల్ సీన్స్ ఉంటాయి, ఒక ఫైట్ ఉంటది, ఒక ప్రీచి సీన్ కూడా ఉంటది. కానీ కథ మొత్తంలో ఈ సీక్వెన్స్ కి సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు? హీరో క్యారెక్టర్ ఈ సీక్వెన్స్ కి ముందు ఏ పాయింట్ లో స్టార్ట్ అవుతాడో సీక్వెన్స్ ఎండ్ కి కూడా అదే పాయింట్ లో ఉంటాడు. ఆయన లైఫ్ లో గానీ బిహేవియర్ లో గానీ ఎటువంటి చేంజ్ రాదు. అలాంటప్పుడు ఈ సీక్వెన్స్ ఉండి అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫిల్లర్ సీన్ ది. ఇంద్రా మూవీలో వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక గోస్తా సీన్. అగైన్ నేను కంపేర్ చేస్తలేను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీరశంకర్ రెడ్డి చెడ్డోడు, ఇంద్రసేనారెడ్డి మంచోడు. ఈ ఇద్దరికి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఈ మొక్క సీన్ వచ్చే ముందు అంతే ఉంటది, వచ్చిన తర్వాత కూడా అంతే ఉంటది. అంటే అర్థం ఏంటి? ఇది ఒక ఫిల్లర్ సీన్. కానీ ఈ సీన్ ఎందుకు పెట్టిర్రు? అవసరం ఏముంది? కథలో ఆ టైం కి ఒక ఎలివేషన్ సీన్ పడాలి అక్కడ అని. సో ఈ రిక్వైర్మెంట్ ని రివర్స్ ఇంజనీర్ చేసి కథలోకి ఎలా యాడ్ చేసిండ్రు, అది పాయింట్. ఈ సీన్ తర్వాత వీరశంకర్ రెడ్డి ఇంద్రసేనారెడ్డిల ఈక్వేషన్ ఇంకొంచెం చెడింది, ఉన్నదానికన్నా వర్స్ట్ అయింది. అట్లా చిన్న ఇంక్రిమెంటల్ చేంజ్ చేసిర్రు. సో అన్ని పర్పస్ లు సాల్వ్ అయినాయి అన్నట్టు. ఒక ఎలివేషన్ సీన్ పడ్డది, తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక గ్రేట్ మాస్ సీన్, అండ్ కథ ఫ్లో కూడా డిస్టర్బ్ కాలేదు, అండ్ ఎంతో కొంత ముందుకు కూడా పోయింది కథ, అక్కడనే ఆగిపోలేదు. ఇట్లా ఉండాలి ఫిల్లర్ సీన్లు అంటే. కానీ అన్ఫార్చునేట్లీ వినరో భాగ్యం విష్ణు కథలో ఇదే ఇష్యూ. ఇర్రెలవెంట్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి, అండ్ అవి మనకు కావాల్సిన హై ఇవ్వవు, అలా అని స్టోరీని కూడా ముందుకు తీసుకపోవు. మొత్తం కలిపి తక్కువ రన్ టైం ఉన్న మూవీని కూడా బోర్ కొట్టేలా చేస్తాయి. అండ్ అగైన్ నేను ఇంద్రతో కంపేర్ చేస్తలేను, అర్థం కానికి ఈజీ ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే. బట్ ఎస్, వినరో భాగ్యం విష్ణు కథ మూల కథలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ట్విస్ట్లు అవి అస్సలు వర్కౌట్ కాలేదు, మొనాటనస్ గా ఉంటది మూవీ మొత్తం. అట్లా అని పాజిటివ్స్ ఏ లేవా అంటే ఉన్నాయి. మూవీ విజువల్స్ డీసెంట్ గా ఉన్నాయి, హీరోయిన్ అందంగా ఉంది, కిరణ్ కన్విన్సింగ్ గా చేసిండు విష్ణు రోల్ ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది, అండ్ తిరుపతి సెట్టింగ్ చాలా ఫ్రెష్ ఉంది. బట్ మ్యాటర్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ స్పేస్ లో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. బట్ కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా ఆడియన్స్ కి అలవాటు అయిపోయిండు, అదొక గ్రేట్ అచీవ్మెంట్. బట్ ఆయన సినిమాలే ఆయన్ని లెట్ డౌన్ చేస్తున్నాయి, అండ్ ఇష్యూస్ మెయిన్ గా కథల్లో వస్తున్నాయి. సో కొంచెం స్టోరీస్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్ గా కిరణ్ నుండి మనం మంచి సినిమాలు చూడొచ్చు. బట్ ఎస్, ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్రీగా ఉంటే వీకెండ్ లో చూడండి వినరో భాగ్యం విష్ణు కథ, నచ్చొచ్చు మీకు. బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే నచ్చలేదు.